అప్రోచ్ ఎలా ఉంది? వీటి మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అమలవుతుందని మనం అనుకోవచ్చా? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజిత రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఆ తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2015 విజయదశమి నాడు అమరావతి శంకుస్థాపన జరిగిన నాటి నుంచి 2019 ఎన్నికల్లో అంతకుముందు ప్రభుత్వ కార్యాలయ భవనాల శంకుస్థాపనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించినాడు. 2019 డిసెంబర్ 17 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనతోటి అసెంబ్లీలో ఒక విధ్వంసకర ప్రకటన చేసినాడు. అలాగే 2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని 2022 మార్చి 3వ తారీఖు రోజు ఒక విస్పష్ట తీర్పు ఇచ్చినాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో కానీ మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అంటూ ఎన్నికల ప్రచార సందర్భంగా చేసిన తన రాజకీయ పర్యటనలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఆఖరికి 2023 మే 28వ తారీఖు 29వ తారీఖు రాజమండ్రిలో 2024 ఎన్నికల కోసం మినీ మేనిఫెస్టో విడుదల చేసిన సభలో కూడా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పి ఆయన ఆనాటి నుంచి ఈనాటికి ఆయన ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఆయనలో ఎప్పుడు డీవియేషన్ లేదు. అన్ని రకాల పిల్లి మొగ్గలు కుప్పిగంతులు మనం చూస్తూ వచ్చింది. అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డిలో ఏ రాజధాని శంకుస్థాపనకైతే మంత్రులు స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానం ఇస్తే ఆహ్వానం తీసుకోవడానికి కూడా స్పందించని జగన్మోహన్ రెడ్డిని చూసాం మనం. అంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా రాజధాని విషయంలో ప్రతి సందర్భంలో నాలిక మడతేసి ఎవరు నాలిక మడతేస్తూ ఉన్నారు? మాట తప్పని మడమ తిప్పని అని చెప్పని పదే పదే ఎలివేషన్లు ఇచ్చుకునే జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలో రాజధాని విషయంలో మాట తప్పాడు, మడమ తిప్పాడు. 2017లో ఇదే జగన్మోహన్ రెడ్డి తుళ్ళూరులో బహిరంగ సభలో పాల్గొని 3 సంవత్సరాలు గడిచిపోయింది. చంద్రబాబు ఇంకా రాజధాని విషయంలో పురోగతి తీసుకురాలేకపోయాడు. కొన్నాళ్ళు వెయిట్ చేయండి, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, సమగ్రమైన రాజధాని నిర్మాణం ఇక్కడ జరుగుతుందని చెప్పని తుళ్ళూరులో బహిరంగ సభలో చెప్పాడు. అదే జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇస్తున్న 2,500 రూపాయల సామాజిక పెన్షన్ని నేను అధికారంలోకి వస్తే 5,000 చేస్తానని వాగ్దానం చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులను స్తంభింపజేశాడు. 2,500 రూపాయల పెన్షన్ని 2024 మార్చి 18 కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాబోతుండగా 18 రోజుల ముందు మార్చి 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చాడు. 2,500 పెన్షన్ 5,000 చేయటం. అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ సంగతి దేవుడెరుగు. వాళ్ళకి వార్షిక కవులు కూడా చెల్లించకుండా వాళ్ళకి ఇది ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాట్ల మొత్తాన్ని కూడా రద్దు చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా లెజిస్లేషన్ చేసే అధికారమే లేదు అని చెప్పని హైకోర్టు తీర్పిచ్చిన ఆ హైకోర్టుకు తీర్పుకి వ్యతిరేకంగా అతను సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినా సుప్రీంకోర్టులో అతని తీర్పు మీద స్టే హైకోర్టు తీర్పు మీద ఇతనికి అనుకూలంగా స్టే ఇవ్వకున్నా ఈనాటికి హైకోర్టు స్టే అమల్లో ఉన్న పదే అంటే న్యాయస్థానం అమరావతి రాజధానిని నిర్ధారణ చేసింది, అసెంబ్లీ అమరావతి రాజధానిని నిర్ధారణ చేసింది. ఇన్ని చర్యలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ప్రధానమంత్రి గారు 2015 అక్టోబర్ 22 ఒకసారి మళ్ళీ మొన్న రీసెంట్గా అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి కూడా ఆయన చేతుల మీదుగా కార్యక్రమం జరిగి వాళ్ళు అక్కడ వేలాది మంది పనులు చేస్తూ ఉంటే వేలాది కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉంటే అమరావతిని వివాదాస్పదం చేయాలనే కుయుక్తులతోటి కుట్రలతోటి జగన్మోహన్ రెడ్డి కుప్పిగంతులు వేస్తూ ఉన్నాడు, పిల్లిమొక్కలు వేస్తూ ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆనాటి నుంచి ఈనాటి దాకా అంటే తెలుగుదేశం స్టాండు, రాష్ట్ర ప్రజల స్టాండు, ఎన్డీఏ కూటమి స్టాండ్ ఇదే అని చెప్పని ఆయన మొదటి నుంచి స్పష్టం చేస్తూ ఉన్నారు. దాన్నే ప్రజలు కూడా మొన్నటి ఎన్నికల్లో ధృవీకరిస్తూ అంతటి మెజార్టీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న స్టేట్మెంట్లని ఆ ప్రాంతంలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా పరిగణలో తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అంబటి రాంబాబు ఏం చెప్తా ఉన్నాడు, సజ్జల రామకృష్ణ ఏం చెప్తా ఉన్నాడు, ఏం జరుగుతుంది అనేది వాళ్ళ పార్టీ నాయకులకు తెలుసు. ఎందుకు ఈ గతి పట్టిందా అనేది ఆ పార్టీ నాయకులకు తెలుసు. కానీ వివేచన లేదు జగన్మోహన్ రెడ్డికి. ఆ సెగ అనేది ఒక రాజధాని ప్రాంతమో లేదా 2-3 జిల్లాల
నాయకులకే తగల్లా, మొత్తం రాష్ట్రం అంతా తగిలింది. అవును, అమరావతిని వ్యతిరేకించినందుకు రాష్ట్రం అంతా తగిలింది. కాబట్టే కడప జిల్లాకు సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తున్నాడు, అవును. విజయనగరం జిల్లాకు సంబంధించిన బొత్స సత్యనారాయణ గారు స్పందిస్తా ఉన్నారు, గుంటూరు జిల్లాకు సంబంధించిన అంబటి రాంబాబు గారు కూడా స్పందిస్తా ఉన్నారు. రైట్. ఇక మనం ఈ సమగ్ర అభివృద్ధి అనేది ప్రాంతాల వారీగా సమతుల్యతతో కూడిన అభివృద్ధి అని అంటున్నారు కదా, అది ఇంప్లిమెంటేషన్లో ఎలా ఉందనుకోవచ్చు? ఈ రోజు కాదు వెంకటకృష్ణ గారు, 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినాడే చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాల్లో ఉన్న ఆయా జిల్లాల్లో ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా అక్కడ ఉన్న ఏ జిల్లాల్లో ఏ రకమైన ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఆస్కారం ఉంది, అమరావతిలో ఏం చేయడానికి ఆస్కారం ఉంది, వివిధ ప్రాంతాల్లో ఏం చేయడానికి ఆస్కారం ఉంది అనేది ఆ రోజే ఒక ప్రణాళిక ఇచ్చారు. దానికి అనుగుణంగానే విభజన చట్టంలో ప్రతిపాదించబడ్డ విద్యా సంస్థలు చూడండి, గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరంలో ఇస్తే, ఐఐఎం విశాఖపట్నంలో ఇస్తే, జాతీయ న్యాయ విద్యాలయం విశాఖపట్నంలో ఇస్తే, తెలుగు విద్యాలయం ఇవాళ రాజమండ్రిలో ప్రతిపాదిస్తే, ఎన్ఐటి వెస్ట్ గోదావరిలో పెడితే, ఎయిమ్స్ మంగళగిరి దగ్గర పెడితే, ఇవాళ ఐఐటి ఐజరు తిరుపతిలో ఏర్పాటు చేస్తే, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెడితే, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టారు. కాబట్టి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమన్యాయం చేస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి అనే ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఆనాటి నుంచి ఈనాటికి, అలాగే ఇవాళ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, పవర్ జనరేషన్కి రాయలసీమ ప్రాంతంలో అక్కడున్న తక్కువ నీటి వనరు రీత్యా అక్కడ వ్యవసాయానికి కష్టం కాబట్టి అక్కడ ఉన్న భూమి లభ్యత దృష్టి అక్కడికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అలాగే ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్కి విశాఖపట్నంలో కేంద్రీకరిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఈస్ట్ గోదావరి ప్రకాశం వరకు పెద్దగా పరిగణలోకి తీసుకోవటం లేదు, ఇక్కడ పెద్ద సంస్థలు గ్రౌండింగ్ కావట్లేదు అన్నారు. కానీ రీసెంట్గా $10 బిలియన్ తోటి ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇవాళ కాకినాడలో గ్రౌండింగ్ అయింది కదా. మచిలీపట్నం పోర్టు పూర్తయ్యే నాటికి కృష్ణా జిల్లాలో కానీ, అలాగే రాజధాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయ్యే నాటికి గుంటూరు జిల్లాలో కూడా సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. సుధాకర్ గారు, ఇప్పుడు కొంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఆ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నది ఏంటంటే మొత్తం అమరావతి మీదే